ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడ నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఆరాధన క్రమంతట్లో మీరే ముందు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో మనం ఏమి చేయాలి? ఏం చేయాలి దేవుని మందిరంలో? కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వచ్చే చూద్దాం. దేవుని మందిరంలో ఏం చేయాలి? అందులోని మొట్టమొదటిగా రాసుకోండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఏమని చెప్తున్నారు అంటే దేవుని మందిరంలో ఏం చేయాలని అంటే బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి. అన్ని విషయాల్లో ఫలించాలి. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యముగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలని గ్రంథం చెబుతూ ఉంది. ఏ ఏ విషయాల్లో? ఒకటి శరీర సంబంధమైన విషయాల్లో, అంటే లోకంలో పనుల విషయాల్లో కానీ, దేవుని విషయాల్లో అంటే ఆత్మ సంబంధమైన పనుల విషయాల్లో నువ్వేమవ్వాలి? వర్ధిల్లాలి. నువ్వు బహుగా ఫలించాలి. దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వచ్చేవారు అన్ని విషయాల్లో ఫలించాలి. ఎలా ఫలించాలంటే, పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా తరగతి ఎలాగైతే వెళుతున్నారో అలాగే దేవుని మందిరానికి వచ్చేవారు దినదినం ఏమవ్వాలని అంటే వారు ఫలించాలి. అంటే ఏం ఫలించాలండి అని అనుకుంటే, దేవుని మందిరానికి వచ్చేవారు క్రమంగా మందిరానికి వస్తూ తర్వాత దేవుని పాటలు పాడే విషయాల్లో కానీ, వాక్యం చదివే విషయాల్లో కానీ, చెప్పే విషయాల్లో కానీ, పనుల విషయాల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో ఏమవ్వాలంటే మనం బహుగా వర్ధిల్లాలి, బహుగా ఫలించాలి. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలాగైతే వాళ్ళు చదువుకొని మంచి మార్కులు ఎలాగైతే తెచ్చుకుంటారో, వారు చదువుకున్నప్పుడు ముందుకు వెళుతున్నప్పుడు, చక్కగా చదువుకున్నప్పుడు, మంచి మార్కులు వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఒకవేళ వాళ్ళు కానీ సరిగా చదవకపోతే ఏమని చెబుతారు? వాళ్ళు చూడండి ఎలా చదువుతున్నారు అని చెప్పుకునే వారిగా ఉంటారు. అదేవిధంగా దేవుని మందిరం విషయంలో దేవుని యొద్దకు వచ్చే వారు మనం ఎలా ఉండాలి అంటే బహుగా ఫలించాలి. మీరు దేవుని అంటే ప్రార్థనకు వెళుతున్నారు. ప్రార్థనకు వెళ్ళే వారు ఇంత ఆనందంగా ఉంటారా? ఇంత సంతోషంగా ఉంటారా? ఈ రోజున చూడండి, చాలా మంది ఎందుకు చనిపోతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం మత్తయి గారు రాసిన సువార్తలో ఆయన 11వ అధ్యాయంలో ఆయన ఏమని చెప్తారనంటే, ఇదిగో నేను ఎవరునని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు? నేను
సాత్వికుడను. నేను ఎవరేనంట? సాత్వికుడను, దీన మనసు గలవాడును. నా యొద్దకు రాండి అని ఆయన చెప్తున్నారు. నేను మీ ప్రాణాలకు ఏం కలుగు చేస్తానని ఆయన చెబుతూ ఉన్నారనంటే విశ్రాంతిని కలుగు చేస్తాను, అంటే శాంతిని ఇస్తాను అని ఆయన చెబుతూ ఉన్నారు. అంటే ఈ రోజున మనిషి చనిపోతున్నారంటే, అంటే సడన్గా చనిపోతూ ఉన్నారంటే వారిలో ఏమి లేదు, వారికి మనశ్శాంతి అనేది లేదు. మనశ్శాంతి లేక ఈ రోజున మనిషి ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. అదే విషయం చెబుతున్నారు కదా. ఏమని చెబుతున్నారంటే, ఇదిగో మీరు అన్ని విషయాల్లో ఏమన్నారంటే మీరు బహుగా ఫలించాలి. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే, అక్కడే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు. తండ్రికి పిల్లలు దూరంగా ఉండి ఏదైనా చేయగలుగుతారా? ఏమి చేయలేరు. తప్పిపోయిన అంటే ఇద్దరు పిల్లల విషయంలో ఒక కుమారుడు, చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి తన ఆస్తిని అంతా అయిపోయిన తర్వాత ఎన్ని బాధలు పడ్డాడండి. తర్వాత తిరిగి తండ్రి వద్దకు వచ్చిన తర్వాతే సంతోషంగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పే విషయం ఆత్మ సంబంధమైన విషయాలు. అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నా యొద్దకు వచ్చి నా యొద్దకు వస్తేనే మీకు విశ్రాంతి, నా యొద్దకు వస్తేనే, నా దగ్గర ఉంటేనే మీకు శాంతి, నా దగ్గర ఉంటేనే మీకు సంతోషం అని ఆయన చెబుతూ ఉన్నారు. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. మీకు ఏది కావాలో అడుగుండి అని చెబుతున్నారు. 7వ వచనంలో అదే చెప్తారు. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. మీరు బహుగా ఫలించాలి. అలా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. అంటే క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే వారు అన్ని విషయాల్లో బహుగా ఫలించేవారిగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా ఉండాలంటే ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఎలా వస్తుందండి ఆనందం సంతోషం అని అంటే, క్రీస్తులో ఉన్న వారికి నీకు ఎన్ని బాధలున్నా సమస్యలున్నా ఎన్ని ఉన్నా కానీ నీలో ఏముంటుందనంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా నీలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది. నీకు ఆర్థిక సమస్య ఏదైనా ఉన్నా లేకపోతే ఏ విషయమైనా కానీ ఆ విషయాల్లో నీవు బాధపడుతున్న సమయంలో దేవుని యొద్దకు రాకుండా, దేవునిలో లేకుండా ఉన్నవారు ఏం చేస్తారు అంటే ఏ సమస్య అయినా కానీ దాన్ని తట్టుకోలేరు. సడన్గా ఏం చేస్తారంటే సడన్గా ఏదో ఒకటి చేసేస్తారు. క్షణికమైన పనులు, ఆ క్షణికమైన పనుల్లోనే ఒక్క క్షణంలో ఆత్మను ఏం చేస్తున్నారు? హత్య చేస్తున్నారు. ఆత్మని ఎప్పుడు కూడా హత్య చేయకూడదు, ఆత్మహత్య చేయకూడదు. ఆత్మ ఎవరు అనుకున్నారు? దేవునిది. ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుడు ఎందుకు మనలో కాపాడుతున్నారనంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి, ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు కాబట్టి. ఆ ఆత్మ ఎక్కడుండాలి అంటే దేవునితో పాటు ఉండాలి. అందుకే ఆయన కోరుకున్నారు. యోబు గ్రంథంలో యోబుతోని తండ్రి అనే దేవుడు ఆ యోబు గ్రంథంలో అంటే పరలోకంలో మీటింగ్ జరిగినప్పుడు సాతాను ఆడకు వచ్చినప్పుడు ఆ సందర్భం అంతా కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత నువ్వు యోబుని యందు ఊకినే భయభక్తులు కలిగి ఉన్న 1వ అధ్యాయంలో ఉంటుంది. ఊకినే భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయనకు అన్నీ ఇచ్చిను అవన్నీ తీసేయి, నీ ఎదుటినే ఏం చేస్తారు? దూషిస్తారు అని అన్నప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత దేవుడు ఏం చెబుతారంటే శరీరాన్ని మాత్రం టచ్ చేయగానే ఆత్మను మాత్రం టచ్ చేయొద్దు అని. అంటే ఒక విషయం గమనించండి, దేవుని ఆత్మ మనలో ఉంది. మనం ఎవరు అని అంటే దేవుని పిల్లలు. క్రీస్తులోనికి వచ్చిన వారు ఆయన దేవునిలో ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తారో తెలుసండి?
ఆయన శరీరం రక్తం తీసుకున్న వారి గురించి చెబుతారు. అంటే ఆయన శరీరం, క్రీస్తు శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగిద్ది అన్నది అక్కడ చెబుతారన్నమాట. ఏం జరిగిద్ది? క్రీస్తు శరీరం రక్తం తీసుకున్న ఉంటే నిరంతరం కూడా ఏమవుతారు? జీవించి ఉంటారు. అంటే అదేంటండి, 70 లేక 80 సంవత్సరాలు ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలమేగా, ఆ తర్వాత వెళ్ళిపోవాలి. అయితే దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ నిరంతరం నిలుచును అని అంటే నీకు నిరంతరం కూడా ఇక మరలా నీకు చావు అనేది ఉండదు. అదేంటి? అదేలాగా అని అంటే మరణం ఉంది, రెండవ మరణం ఉంది తెలుసండి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది రెండవ మరణం. ఆ రెండవ మరణమే అగ్నిగుండం. అక్కడికి వెళితే యుగ యుగాలు ఆరని అగ్నిలో యాత్ర పడాలి. కానీ నువ్వు నిరంతరం నిత్య జీవంలో నిలిచి ఉంటావు అని అంటే అది ఎక్కడనంటే పరలోకం. ఆ పరలోకంలో నువ్వు యుగ యుగాలు ఆనందంగా సంతోషంగా ఉంటావు. అది మరణం లేదు అని అంటే అర్థమవుతుందండి. అక్కడ ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు అన్నమాట. దేవుని మందిరంలో ఏం చేయాలి అని అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? నువ్వు బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి. నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలి. ఈ లోకం పనుల విషయాల్లో నువ్వు ఫలించాలి. తర్వాత దేవుని పనుల విషయాల్లో నువ్వు ఫలించాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఆయన ఇంకా ఏమని చెప్తున్నారంటే చూస్తే కీర్తన గ్రంథం 92వ కీర్తన 92వ కీర్తన 13వ వచనం చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చాలండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అంటే దేవుని మందిరములో ఏమవ్వాలనంటే నాటబడాలి. ఏమవ్వాలి? నాటబడాలి. మనం ఒకసారి బైబిల్ పట్టుకున్నామనంటే దేవుని మందిరానికి మనం వస్తున్నామని అంటే మనల్ని ఎంతమంది గమనిస్తారో తెలుసండి? ఎంతమంది గమనిస్తారు? ప్రతి ఒక్కరూ గమనిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారనంటే వీరు క్రీస్తుని నమ్ముకున్నారు, ప్రార్థనకు వెళుతున్నారు అని అంటే వారిలోని లక్షణాలు ప్రతి ఒక్కటి కూడా వారు ఏం చేస్తారు? గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇటున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఏమని చెబుతారో తెలుసండి, ఎలా మాట్లాడతారో తెలుసండి. అది ఇప్పుడు నుంచి వస్తున్న విషయం కాదు. ఇప్పుడు నుంచి వస్తున్న విషయం కాదండి, ఎప్పటి నుంచో వస్తున్న విషయం. క్రైస్తవుడు అనంటే క్రీస్తుని నమ్ముకున్నవారు అనంటే క్రీస్తు లక్షణాలు, క్రీస్తు ప్రేమ వీరిలో కనబడుతుంది, వీరిలో ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు? నమ్ముతారు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. దేవునిలో నువ్వు స్థిరంగా ఉండాలి. నువ్వు దేవునిలోనే ఎలా ఉండాలో తెలుసండి? నిత్యము దేవునిలోనే ఉండాలి. అదే విషయం అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో చెబుతారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను అని చెబుతారు. ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఉత్తమమును దేవునికి అనుకూలమైన ఏదైతే ఉందో అదే మీరు ఏమవ్వాలి? చేపట్టాలి. ఆ విషయాల మీదే మీ మనసు ఉండాలి. మీరు మనస్సు మార్చుకొని మీరు ఏమవ్వాలి తెలుసా? రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందాలి. సజీవ యాగంగా మన శరీరములను దేవునికి సమర్పించాలి. మరలా దేవుని సంఘములోని లేకపోతే మందిరం లేకపోతే మరలా సగం లోకం అన్నట్టు క్రైస్తవుడు బ్రతకూడదు. క్రైస్తవుడు బ్రతకూడదండి. మూవీ చూసే వచ్చేవాడు ఎవరైనా వస్తువు ఉంటే ఎవరైనా అడిగారని అంటే ఆ మూవీ ఎలా ఉందని బాగానే ఉంది అని వెళ్ళిపోతారా? వెళ్ళిపోడు. ఏం చేస్తారు?
ఈ అడిగేవాడు ఆ చెప్పేవారు వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే ఈ అడిగే సమయంలో బాగానే ఉందంటాడు, బాగానే ఉందని తర్వాత ఇంకా దాని గురించి ఏం చెప్తారు, అందులో ఉన్న విషయాలన్నీ చెప్తారు అనమాట. చివరికి ఏం చెప్తారు తెలుసా, అసలు చూడబోతే వేస్ట్ అంటారు. అదే క్రైస్తవులో క్రీస్తుని నమ్ముకున్న వారు వెళుతూ ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్రీస్తుని గురించి చెబుతున్నారా, ఎవరన్నా అడిగినప్పుడు చెబుతున్నారా, దేవుడు నీకు అవకాశం ఇస్తారో, చెప్పే అవకాశం ఇస్తారో. కానీ ఆ సందర్భంలో చెప్పేవారిగా చాలా మందిని ఉండరు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని విషయాల్లో పనికి మాలిన అన్నీ పెడతారు, ఎన్నెన్నో వస్తుంటాయి. కానీ దేవుని గురించిన వార్త కానీ క్రీస్తుని గురించి చెప్పడం కానీ ఎక్కడైనా కానీ కనపడుతుందనంటే చాలా తక్కువ, చాలా తక్కువ. అలా మరలా ఎవరైనా పెడితే ఏం చేస్తారు, మరలా కామెంట్లు ఏదైనా ఆన్ చేయండి, అన్ని లోకంలో అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మన ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన ఆయన, నిత్యం కాపాడుతున్న ఆయన మాత్రం ఆయన గురించి చెప్పం. మన కాపాడుతుంది ఎవరు, దేవుడు. మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు, మన నిత్యం నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మనం మాత్రం ఏమీ కూడా చెప్పం. ఈ రోజున ఇలా ఉన్నావనంటే, అది దేవుని కృప, దేవుని కాపుదల. ఎవరు కాపాడతారండి? చూసేస్తే ఆ సినిమాలో, ఆ సీరియల్లో అవన్నీ కూడా వాళ్ళు వచ్చి కాపాడతారా? వాళ్ళకి తెలుసా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరు కూడా తెలియదు. ఏదన్నా అయ్యిందని అంటే వారు వచ్చి చూపిస్తారా? చూపించరు. కానీ మన కాపాడుతుంది ఎవరు? దేవుడు. మన పోషిస్తుంది ఎవరు? దేవుడు. ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి చెప్పాలి. అంటే నాటబడి ఉండాలి. వీళ్ళెవరో క్రైస్తవులోనంటే క్రీస్తుకు సాక్షిగా ఉన్నవారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములో ఎప్పుడంట? ఎవరు చెప్తున్నారు ఈ విషయం? దావీదు గారు ఎంత నుంచి, ఆయన చిన్న వయసులో నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఆయన అరణ్య ప్రాంతానికి వెళితే, గొర్రెలక్క అక్కడ కాచుకురావడానికి వెళితే అక్కడ ఉండి ఆయన రాస్తున్న కీర్తనలు. దేవునిలో ఉంటే ధైర్యం వచ్చింది. సింహం వచ్చి గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే ఆ సింహం ఎంత ఉంది, అడవికి రాజు, నేనేడ కాపాడతలే అని వదిలేసిన దావీదు గారు వదిలేదు. దాని నుంచి విడిపించిండు. అలాగే వెలుగుబంటి నుంచి తర్వాత 6 మూల జానడు గొలియాతు ఎంత ఎత్తుండో, ఎంతున్నా నేనేడ కొడతా, యాడ్ చేయొద్దా అనుకున్న దావీదు గారు ఏమండో, యుద్ధం యెహోవాదే, ఎక్కడా ఖాళీ లేదు. ఎక్కడ గొలియాతుకి ఎక్కడా ఖాళీ లేదు. మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం యుద్ధ కవచాలు వేశారు. ఖాళీ ఎక్కడుంది? నొసటను మాత్రమే ఉంది. అక్కడ మాత్రమే కొట్టి చూశానండి. దావీదు గారు భయపడ. అదే క్రీస్తులో ఉన్న వారికి ధైర్యం ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినా, బాధ వచ్చినా, నేను చనిపోవాలి, మరణించాలి, నాకు ఈ బ్రతుకొద్దు అనే సమయంలోనే, ఆలోచన వచ్చే సమయంలోనే దేవుడు ఇదిగో నేనున్నాను, నీ అవసరం నేను తీరుస్తాను అన్నాడు. అదే దేవుని నమ్ముకోకుండా, దేవునిలో రాకుండా ఉన్నవారు ఏం చేస్తారంటే, సడన్గా ఏదైనా ఒక ఆలోచన రాగానే ఎమ్మటనే ప్యానుకో లేదా తాగడమో, అక్కడ ఇక్కడ దూకడమో, పడటమో ఇవన్నీ చేసేస్తారు. ఎంతసేపు అంటే సెకనం, ఎంతసేపు వెళ్ళే పోయిద్ది ఆత్మ. అయ్యయ్యో నేను ఇలా చేశానే, అనవసరంగా ఇలా చేశానే, ఆత్మ రా 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 అంటే మళ్ళీ వచ్చిద్దా? ఇక రాదు. అర్థమవుతుందండి. అదే దేవునిలో ఉంటే నీ ఆలోచన అయినా, నీ సమస్య అయినా, ఏదైనా కానీ ఆయన ఏం చేస్తారు? తీరుస్తారు. మనకి ఆ సందర్భంలో ఎవరు గుర్తు రావాలంటే యోసేపు.
మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. యోసేపుకి తమ భార్య మరియమ్మ గారి మీద ఏమొచ్చింది? సందేహం, అనుమానం వచ్చింది. ఆయన ఎవరు? యోసేపు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతునికి అలాంటి ఆలోచన ఉండకూడదు, ఆలోచన పోవాలి అని స్వప్నమందు దూత రావటం చెప్పడం, ఆ అనుమానం పోయింది. చూశారండి? అలాగే క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తుని నమ్ముకున్న వారు, నీ ఆలోచన చెడు ఆలోచన అయినా ఏదైనా ప్రతి ఒక్కరికి నీకు వస్తుందనంటే దేవుడు వెంటనే ఏం చేస్తారు? దానికి పరిష్కారం చేస్తారు. ఇక్కడ నీ ఆవరణములో ఇక్కడ ఏమని చెప్తున్నారు? దావీదు గారు తన కోరిక, తన ఇష్టం చూడండి. తమ పిల్లవాడికి జబ్బు చేసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లవాడు బ్రతకలేదు, చనిపోయింది. చాలా మంది ఏమనుకుంటారు? నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకేమి ఇచ్చిండు, నేను ప్రభు అని నిత్యం ఇప్పుడా అప్పుడా, ఎప్పుడు మా తాతరాలే ముత్తాతరాలే మేము అందరం క్రైస్తవులే, మేము ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎడప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రభు అంటే దేవుడు మాకేం చేసిండు అని ఈ రోజును దూషించేవారు ఉన్నారు, వదిలేసేవారు ఉన్నారు, దూరం అయ్యేవారు ఉన్నారు. కానీ దావీదు గారు అలా చేయరా. దావీదు గారు ఏం చేశారు? కుమారుడు చనిపోతే ఆ విషయం చెప్పడానికి అక్కడ ఉన్న భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? ఆయన భక్తి అలాంటిదండి. దావీదు గారి భక్తి అలాంటిది. ఎంత భక్తిగా ఉండేవారంటే అన్నిటి మీద దేవుని మీదే ఆధారపడేవాడు. ఆ విషయం చెప్పడానికి అక్కడ ఉన్నవాడు భయపడ్డారు, నీ కుమారుడు చనిపోయిండని. తర్వాత దావీదు గారికి తెలిసిన తర్వాత ఆయన లేచి స్నానం చేసి తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకొని ఎక్కడికి నిండు దేవాలయానికి వెళుతూ ఉంటే, అయ్యా ఏంటయ్యా ఇది, కుమారుడు చనిపోతే మీరేంటయ్యా ఇలా వెళ్తున్నారంటే, అప్పుడు ఈ దావీదు గారు ఏం చెప్తారు? ఏమని చెప్తారు? నేను ఇప్పుడు ఏడ్చి బాధపడి ఎన్ని చేస్తే నేను తీసుకురాను, నేను ఆడిపోతా, నేను ఆడి దగ్గర పోతా కానీ నా దగ్గర తీసుకురాను అని చెప్తారు. చూశారండి? ఆయన భక్తి చూడండి, ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద ఆధారపడతారు. వేరే రాజులు వచ్చి దావీదు గారు లేని సమయంలో ఊరి మీద పడి అందరిని కొట్టి మొత్తం ఆస్తులు అన్ని తీసుకొని పోతే ఇదంతా ఎవరి వల్ల జరిగింది? దావీదు గారి వల్లే జరిగింది. ఆయన చంపేద్దామని అందరూ మొత్తం వస్తూ ఉంటే దావీదు గారు దేవుడు అడిగినప్పుడు, దావీదు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఎవరి మీద ఆధారపడతావు అంటే, ఎవరి మీద ఆధారపడ్డాడు? నీ మీదే ప్రభువా అని దేవుని మీదే ఆధారపడ్డాడు. అవన్నీ మొత్తం మరలా వచ్చేసి ఇలా చరిత్ర ఇదంతా కూడా చదువుకుంటూ ఒక్కొక్క విషయం, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి దావీదు గారి విషయాలు. ఎంత ఓర్పు సహనం కలిగి ఉండంటే దావీదు గారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పిన ఈ మాట, దేవుని మందిరంలో నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను అని. అలా అడిగేవారు ఉన్నారా? దేవుని మందిరంలో కాదు ప్రభువా, నాకు ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో లోకంలో అక్కడ కావాలి ప్రభు అని అడిగేవారు ఉంటారు. కానీ ఈయన ఏమని అడుగుతానంటే, దేవుని మందిరంలో నేను నిత్యం నివసించాలి ప్రభువా, నిత్యం నివసించాలి. ఎందుకనంటే లోకంలో ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు కానీ అనేకమైన అన్ని వస్తుంటాయి, కానీ నాకు అవకాశం కలుగు చేయి ప్రభువా, నేను నీలోనే ఉండాలని దావీదు గారు కోరుకుంటున్నారు. ఆయన ఎంతగా ఆధారపడతారంటే, ఆయన ఓర్పు సహనం ఎలాంటిదనంటే, కొడుకు అబ్షాలోము అందగాడు, గారవంగా పెంచిండు, కానీ ఆ కొడుకు ఏం చేసిండు? ఎదురు తిరిగిన సందర్భంలో దావీదు గారి మీద యుద్ధానికి వస్తుండు. దావీదు గారు మామూలు ఆయన. దావీదు గారు యుద్ధానికి ఎదురు తిరిగితే కొడుకుంటాడా? ఉండడు. కానీ నా కొడుకు, నేను ఎదురు తిరిగితే కొడుకు ఉండడు, కాబట్టి నా కొడుకుని నేను ఏమనకూడదని దావీదు గారు ఏం చేశారు? పారిపోయారు. ఎదురు తిరగకుండా ఆయన ఏం చేశారు? పారిపోయారు. సౌలు విషయాలంతే. అంత సింహాన్ని, ఎలుగుబంటిని, 6 మూల జానాన్ని, వీటన్నిటిని జయించిన ఆయన సౌలుని చంపలేడా? కానీ ఏం చేసిండు? సౌలు ఎవడబడుతుంటే పారిపోయాడు. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి అడుగుతున్న విషయం చూడండి ఎంత అద్భుతంగా. ఒక్క వరం అడిగాను ప్రభువా, నాకు అది దయచేయి ప్రభు అని అడుగుతున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరంలో ఏం చేయాలి? నివసించాలి.
నీ సమస్య ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుని మందిరానికి వచ్చి నీ ప్రతి ఒక్కటి చెప్పుకోవాలి. నీవు నీ గృహంలో ప్రార్థన చేసుకోవచ్చు, కుటుంబ ప్రార్థన చేసుకోవచ్చు, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు నీ గృహంలోనైనా బయటైనా ఎక్కడైనా కానీ ఒక సందర్భాన్ని బట్టి ప్రార్థన అనేది ఉంటుంది. నలుగురు ముగ్గురు ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు అన్నీ చెప్పుకోవాలంటే అక్కడ కుదరదు. అర్థమవుతుందంటే అది దేవుని మందిరానికి వచ్చి మాత్రం నువ్వు ప్రతి ఒక్కడే కూడా ఆయనకు చెప్పుకోవచ్చు. అక్కడ చెప్పుకోవచ్చులే కానీ అందరూ కూడా ఒక విషయం గమనించండి, అందరూ మంచిగా అందరూ పరిశుద్ధులుగా ఉండరు. అర్థమైందండి? ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే ఆయన కీర్తన గ్రంథం 118వ కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 26వ వచనం చూడండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదవంతుడు గాక. యెహోవా మందిరం నుండి మిమ్ము దీవించుచున్నాము. ఇక్కడ చూడండి, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదవంతుడు గాక, యెహోవా మందిరం నుండి మిమ్ము దీవించును గాక. అంటే ఇక్కడ ఏమని చేయాలంటే దేవుని మందిరంలో ఏమవ్వాలి అంటే దీవించబడాలి. మన నోట ఏముండాలంటే కృతజ్ఞత వచనం ఉండాలి, ఒకరిని దీవించే విధంగా ఉండాలి. కానీ మన నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసత్తులైనను ఇవి రాకూడదు. శపించడమైనను ఇవేవి కూడా రాకూడదు. ఒక్క నీటి బుగ్గల నుండి తీపి నీరు, చేదు నీరు రెండు వస్తాయా? రావు. కానీ ఒక్క నాలుగు నుంచి శాపవచనము, ఆశీర్వచనం రాకూడదు. దీవించబడాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఫలించాలి. ఇవన్నీ కూడా మనం ఏదైతే పలుకుతామో, ఏదైతే మాట్లాడుతామో అవే తిరిగి మన మీదకి వచ్చింది. జీవ మరణములు ఎవరి వశములో ఉన్నవనంటే యెహోవా వశములో ఉన్నాయి. జీవ మరణములు దేని వశములో ఉన్నాయి అంటే 4 వశములో ఉన్నాయి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తన 134వ కీర్తన 134వ కీర్తన 134వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. దేవుని మందిరములో దేవుణ్ణి ఏం చేయాలి అంటే స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి. ఒక్క అవకాశం వచ్చిందనంటే నువ్వు అసలు ఎలా ఉండాలో తెలుసండి. క్రైస్తవుడు ప్రార్థన అయ్యింది అని అంటే, ఎక్కడైనా ప్రార్థన స్టార్ట్ అవుతుందని అంటే నేను వెళ్ళి ఏం చేయాలి, అక్కడ నాకు ఏదో ఒక్క అవకాశం, పాట పాడటానికో, వాక్యం చదవటానికో, లేకపోతే ప్రార్థన చేయటానికో ఏదో ఒక అవకాశమైన నాకు వస్తుంది, నాకు కావాలని పరిగెత్తాలి. ఈ రోజున నీకు ఒకవేళ సేవకుల కంటే ఇస్తారు కానీ, ప్రార్థన కానీ లేదా వాక్యం చదవటం అయినా విశ్వాసులు కానీ ఇస్తారు కానీ, ఒక్కొక్క సందర్భాల్లో ఎవరు కానీ పాట పాడే అవకాశం ఇస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు, దేవుని మందిరంలో దేవుణ్ణి ఏం చేయాలి, స్తుతించాలి. ఆ గొప్ప అవకాశం ఈ ఆదివారం, ఈ వారం 17/8/2025 మరలా వచ్చే ఆదివారం 17/8/2025 అంటే 17వ తారీఖు వచ్చిందా? రాదు. ఈ రోజున నువ్వేం చేయాలి, ఈ రోజు దేవుడు ఇచ్చిండు, దేవుని మందిరానికి వెళ్ళి ఈ రోజు ఆదివారం నేను దేవుని స్తుతించాలి అనే ఆరాటం ఉండాలి, ఆతృత ఉండాలి, పరిగెత్తాలి, ఆ విధంగా వెళ్ళాలి. ఈ అవకాశం ఆరాధన అయిపోతే మరలా రాదు. మరలా వచ్చే వారం వచ్చినా కానీ ఈ తారీఖు రాదు. అర్థమైందండి? సమయం రాదు, ఈ గంట రాదు. ఇప్పుడు నీ వయసు 10 సంవత్సరాలు అయితే ముందుకెళ్ళిన తర్వాత రోజు వెళ్ళిన తర్వాత నాకు 11వ సంవత్సరం వచ్చిన తర్వాత కాదు నాకు 10వ సంవత్సరం కావాలంటే మరలా తిరిగి వచ్చిద్దా? రాదు. అర్థమవుతుందండి? అలాగే ఏమైద్దిలే, వెళ్ళకపోతే పాడకపోతే ఏమైద్దిలే, చదవకపోతే ఏమైద్దిలే అని అనుకుంటే దేవుడి నుంచి వచ్చి ఆశీర్వాదం కోల్పోతారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఆయన ఏమని చెబుతున్నారనంటే కీర్తన గ్రంథం చూడండి 122వ కీర్తన
122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఎవరు చెబుతున్నారు మరలా? ఇది దావీదు గారే. యాత్ర కీర్తన అంటే వెళ్ళటం, యాత్ర అనగా వెళ్ళటం అంటే వెళ్ళేటప్పుడు ఏమని చెప్తున్నారంటే జనులు అసలు ఏనే నిత్యం దేవుడు 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 అంటాడో కానీ ఆయనకు చెబుతున్నారంట యెహోవా మందిరంకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూశారండి ఆనందం, ఆ సంతోషం. దేవుని ఆలోచనతో మనం ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ దేవుని గురించి చెబుతుంటే, మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళలేరు. నేను మందిరానికి వెళుతున్నావా, నేను కూడా వస్తాను, వెంటనే వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను, పాపా వెళ్ళిపోతావని ఆనందం, సంతోషం అనేది దావీదు గారికి అదే కలిగింది. నేను ఆనందిస్తున్నాను అనేది దావీదు గారు చెబుతున్నారు. దేవుని మందిరం ఇక్కడ ఏమో చెప్తానంటే దేవుని మందిరమునకు వెళ్ళుటకు ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. దేవుని మందిరానికి వెళితే నా అవసరం తీరుస్తుంది, నాకు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. దేవుణ్ణి నేను సంతోషపరిచే వారిగా నేను ఉండాలనే ఆనందం, సంతోషంతో దేవుని మందిరానికి రావాలి. తర్వాత ఇంక 2 విషయాలు చూసి ముగించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఏం చేయాలో ఇక్కడ చెబుతున్నారు. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇంటికాడ ఉన్నప్పుడే నేను ఎలా పడితే నేను అలా ఉండి మందిరానికి వెళ్ళిన తర్వాత నేను ఇంటికాడ ఉన్నట్టే ఉంటానంటే కుదరదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా నీ ప్రవర్తన జాగ్రత్త అని గ్రంథం చెబుతుంది. తర్వాత ఆయన చెబుతున్న విషయం చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయదు. వారు తెలియక చేస్తారు, కానీ ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారు? తెలిసి చేస్తూ ఉన్నారు. ఇది దేవునికి ఇష్టమైనది కాదు, ఇది నేను చేయకూడదు అనేది క్రైస్తవులకు తెలియదా? తెలుసు, కానీ అదే చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, ఇవన్నీ కరెక్టే. కానీ ఈ లోకంలోని ఇవన్నీ కూడా ఆయన మన మీద చూపిస్తూ ఉండవు. కానీ ఆయన చెప్పినట్టు మాత్రం కనుక చేయకపోతే, తల్లిదండ్రులు పిల్లల్ని చాలా గారాబంగా, ముద్దుగా, చక్కగా చూస్తారు. కానీ చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తారు? పడతారు, బెత్తం తీసుకుంటారు, కొడతారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేస్తారు. ఎప్పుడు కొడతారండి? ఎప్పుడు చేస్తారండి? అంటే ఇప్పుడు రక్షకుడుగా ఉన్న ఆయనే శిక్షకుడుగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల సమయంలో తప్పు చేస్తే శిక్ష వెంబటే వచ్చింది. కానీ ఈ రోజున రావట్లేదు అని అంటే దేవునికి నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఈ లోకం విడిచినప్పుడు ప్రతి ఒక్కటి జరిగింది. ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. నీ మాటను బట్టే నీతిమంతుడు అని, నీ మాటను బట్టే అపరాధి అని తీర్పునందుదువు. భూమి ఆకాశం సృజించిన ఆయన సాక్షులు పెట్టిండు. ఏదండి సాక్ష్యం? ఏదండి సాక్ష్యం? సాక్షులేరు. నేను చేసేది ఎవరికైనా తెలుసా? నేను చేసేది ఎక్కడ చేస్తాం తెలుసా? మేము సీక్రెట్గా చేస్తాం. మేము ఇక్కడ కాదు, ఇక్కడ ఎవరన్నా చూస్తారు, దూరంగా ఏం చేస్తాం. ఇక్కడ తల్లిదండ్రులు చూస్తారని దూరంగా వెళ్ళి చేస్తాం, సీక్రెట్గా చేస్తాం. ఎవరు చూస్తున్నారు అంటే చెబుతారండి. ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెబుతున్నారు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. సాక్షులు పెట్టారంటే ఎక్కడ తప్పించుకుంటారు? ఇవన్నీ ఒకనాడు సాక్ష్యంగా నిలబడతాయి. మనం మాట్లాడే మాట ఆకాశానికి వెళ్ళి తర్వాత వెళుతుంది.
శాటిలైట్ ఎక్కడ ఉంది? ఆకాశంలోనే ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో నువ్వు ఫోన్ చేస్తే ఇంకో సాటికి వెళ్ళి అన్ని దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనిషే ఇంత చేస్తే, మనిషే ఎలా అనుకుంటే నిన్ను మనందరినీ పుట్టించిన ఆయన, కాపాడుతున్న ఆయన, పోషిస్తున్న ఆయనకి ఎంత ఉండాలి? ఆయన ఎంత ఇదిగా ఉండాలి? సాక్షులు పెట్టిండండి ప్రతి ఒక్క దానికి కూడా. చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో, వివాహ కార్యక్రమంలో అయినా, మనిషి చనిపోయేప్పుడు ఎప్పుడైనా, లేదా ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఇష్టానుసారంగా చేయాలి. మన ఇష్టానుసారంగా చేయకూడదు. ఇది దేవునికి ఇష్టమైనదే కాదా, ఇది దేవునికి నచ్చిద్దే నచ్చదా అని ప్రతి ఒక్కటి నీకు తెలుసు. వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు. ఇక్కడ ఒక్క చాటే కాదు, ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క చోట కూడా క్రైస్తవులకు ప్రతి ఒక్కటి తెలుసు. సేవకులు చెప్పకుండా ఏది కూడా ఉంచరు, ప్రతి ఒక్కటి చెబుతారు. కానీ చేసే పనుల విషయంలో దేవుని పక్కన పెట్టేసి దేవునికి మహిమ రాకుండా తమ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. అలా చేసినప్పుడు ఏం జరిగిద్దో తెలుసండి? అలా నువ్వు మన ఇష్టానుసారంగా చేసినప్పుడు ఏం జరిగిద్దో తెలుసండి? దేవుడు అన్ని జనులతో కూడా మాట్లాడతాడు. అన్ని జనులతో కూడా మాట్లాడతాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటుంది, మాట్లాడతాం. అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగిద్దో తెలుసండి? నువ్వు చేసే క్రియలో చేసే ప్రతి ఒక్కటే నీ పక్కన ఉండి, వివాహానికైనా, మనిషి చనిపోయినప్పుడైనా, ఎక్కడికైనా కానీ ఒక క్రైస్తవులే రాదు, అందరూ వస్తారు, ప్రతి ఒక్కరూ వస్తారు. ఆ సమయంలో వాళ్ళు వాక్యాన్ని విని, వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఆ సందర్భంలో అడుగుతారు. ఏం చేస్తారు? ఇదేంటండి, ప్రార్థనకి వెళ్తారుగా, ఇలా చేస్తున్నారేంటి? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఇవి ఉంటాయా? ఏం చేస్తారు ఆ సందర్భంలో? నేను ఎన్నో విషయాలు చూశాను. అవన్నీ ఎన్నో విషయాలు సేవకుడు ఉండి అడుగుతుంటే పక్కనే ఉండి నేను ఎన్నో విషయాలు గమనించాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గమనించుకోవాలి. నా నామం అన్ని జనుల మధ్య దోషుల పాలు అవుతుందంటే కారణం ఎవరో? మీరే, క్రైస్తవులే. వాళ్ళు మమ్మల్ని అనుకోకండి, క్రైస్తవులు. అర్థమైందండి? అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. వాళ్ళు తెలియకకే చేస్తారు, కానీ క్రైస్తవులు తెలిసి చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చెప్పాలి. తర్వాత ఇంకో విషయం చూడండి, ఇంకా ముందుకెళ్తే చూడండి, చివరిగా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అందరూ కూడా ఏం చేస్తున్నారంట? అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు మాత్రము చూడట్లేదు. దేవుని మందిరానికి వచ్చేవారు, క్రీస్తుని నమ్ముకున్న వారు యేసుక్రీస్తు పనులు ఏం చేయాలి? చూడాలి, చేయాలి. కానీ అందరూ సొంత కార్యాలే. మన సొంత పనుల విషయాల మీద ఉన్న శ్రద్ధ దేవుని పనుల విషయాల్లో కానీ, దేవుని మందిరం విషయాల్లో కానీ ఉంటుందా? ఉండదు. మనం దేవుని మందిరమును పట్టించుకోకుండా, యేసుక్రీస్తు కార్యాలు చూడకోకుండా, ఆయన పని విషయాలు లేకుండా మన పనులు మనం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుందా? దేవుని కాపుదల వస్తుందా? రాదండి. ఏమని చెప్తున్నారు? అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యాలు చూసేవారు, ఆయన పనుల గురించి పని చేసేవారు లేరు అని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. దేవుని మందిరంలో ఏం చేయాలంటే యేసుక్రీస్తు కార్యాలు ఏం చేయాలి? చూడాలి. దేవుని మందిరంలో ఏది అవసరమో అది కావాలి, ఏ పని చేయాలో అది చేయాలి. సేవకుని ద్వారా చెప్పిస్తూ ఉంటే ఈ రోజున ఇనేదేంటిదే అనుకుంటున్నారు. వాక్యం, దేవుని వాక్యం వెల్లడి అవుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే మాకెందుకులే అనుకుంటున్నారు చాలా మంది ఈ రోజున క్రైస్తవుల ప్రజలు. అలా చేస్తే, అలా వినకపోతే, దేవుని మాట వినకపోతే దేవుని ఆశీర్వాదం అనేది రాదు. అర్థమైందండి? నువ్వు ఆయన పనులు చేయకపోతే దేవుడు నీ పనులు ఎలా చేస్తావు?
నువ్వు ఆయన పనులు చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. దేవుని మందిరంలో ఏం చేయాలంటే నాటబడాలి, సంతోషించాలి, దేవుని కార్యాలను ఏం చేయాలి, చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఏ విషయాల్లో ఉన్నా కానీ దేవుని పనుల విషయంలో నిర్లక్ష్యం అనేది చేయకూడదు. శ్రద్ధ కలిగి మనం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం అనేది వస్తుంది. ఎలా వచ్చిందంటే దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చిందనంటే, దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు ఈ లోకంలో నువ్వు ఫలించాలి, నువ్వు బాగుండాలని దేవుడు చెప్పిండు. తర్వాత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనందరికీ కూడా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అందుకని దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం ఎవరు కూడా పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉండి ఆయన పనుల విషయాల్లో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మన కుటుంబాలు దీవించబడితే ఆశీర్వదింపబడతాయి. నిత్యం కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఆనందంగా ఉంటాం, ఈ లోకం విడిచినప్పుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు, పరలోకం చేరాలి అని ఆయన మనందరి కోసం ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆ త్యాగం, అది ప్రతి ఒక్క క్షణం కూడా మనకు గుర్తురాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ